అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భారతీయ వాహనదారులకు ఒక భారీ సర్ప్రైజ్ ఇచ్చింది. తన పుట్టినిల్లు అయిన అమెరికాలో కూడా ఇంకా లాంచ్ చేయని ఓ సరికొత్త వేరియంట్ ను ఇండియాలో ముందుగా విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఈ కంపెనీ భారతీయ మార్కెట్ పై తనకు ఎంతటి మక్కువ ఉందో ఈ చర్యతో నిరూపించుకుంది. అదే టెస్లా మోడల్ వైఎన్. టెస్లా కంపెనీ 2025 జూలైలో భారత్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి మోడల్ వై అనే ఎలక్ట్రిక్ ఎస్యూవీని మాత్రమే ఇక్కడ విక్రయిస్తుంది. మొదట్లో ఇందులో 2 వేరియంట్లు ఉండగా ఇప్పుడు మూడవ వేరియంట్ మోడల్ వైఎన్ ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కొత్త వేరియంట్ రాకతో టెస్లా లైనప్ మరింత పటిష్టమైంది. దీని ధరను 61,99,000 రూపాయలుగా నిర్ణయించారు. సాధారణంగా ఏదైనా అంతర్జాతీయ కంపెనీ తన కొత్త ఉత్పత్తులను ముందుగా తన స్వదేశంలోనే లాంచ్ చేస్తుంది. కానీ టెస్లా ఈ విషయంలో సాంప్రదాయానికి భిన్నంగా వెళ్ళింది. ఈ ఎల్ వేరియంట్ ను టెస్లా పుట్టినగడ్డ అయిన అమెరికాలో కూడా ఇంకా అమ్మకానికి రాలేదు. భారతీయ మార్కెట్లో ఉన్న పోటీని, ఇక్కడ కస్టమర్ల అభిరుచులను దృష్టిలో ఉంచుకొని ఎలాన్ మస్క్ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కొత్త వేరియంట్లు లాంగ్ వీల్ బేస్ వెర్షన్ కావడం విశేషం. మిగిలిన వేరియంట్లతో పోలిస్తే ఇది ఉత్తమ రేంజ్ ను అందిస్తుంది. స్టాండప్ వేరియంట్ 500 కిలోమీటర్ల రేంజ్, లాంగ్ రేంజ్ వేరియంట్ 661 కిలోమీటర్ల రేంజ్, కొత్త మోడల్ వైఎల్ ఏకంగా 681 కిలోమీటర్ల రేంజ్. స్పీడ్ విషయంలో కూడా ఇది అద్భుతాలు చేస్తోంది. కేవలం 5 సెకండ్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీనికి ప్రధాన కారణం ఇందులోని ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్. దీని గరిష్ట వేగం గంటకు 200 కిలోమీటర్లుగా ఉంది. భారతీయులు ఎక్కువగా ఇష్టపడే 6 సీటర్ కాన్ఫిగరేషన్ తో ఈ కార్ వస్తోంది. ఇందులో రెండో వరుసలో కెప్టెన్ సీట్లు ఇవ్వడం వల్ల ప్రయాణం అద్భుతంగా విలాసవంతంగా ఉంటుంది. లాంగ్ వీల్ బేస్ కావడం వల్ల కాళ్లు పెట్టుకోవడానికి స్థలం చాలా ఎక్కువగా ఉంటుంది. పెద్ద కుటుంబాలకు లాంగ్ జర్నీలు చేసేవారికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎంపిక. ప్రస్తుతానికి టెస్లా కార్లు భారత్ లో తయారు కావట్లేదు. వీటిని విదేశాల నుంచి పూర్తిగా తయారైన స్థితిలో ఇండియాకు దిగుమతి చేసుకుంటున్నారు. భారత ప్రభుత్వం విదేశీ కార్లపై విధిస్తున్న భారీ దిగుమతి పన్నుల కారణంగా అమెరికా లేదా యూరప్ మార్కెట్ల కంటే భారత్ లో వీటి ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో టెస్లా కేవలం 342 కార్లను మాత్రమే విక్రయించగలిగింది. అయితే కొత్త మోడళ్ల రాకతో ఈ సంఖ్య పెరుగుతుందని కంపెనీ ఆశిస్తోంది. ఎలాన్ మస్క్ ఇప్పటికే భారత్ లో టెస్లా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ మన దేశంలోనే తయారీ మొదలైతే కార్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు సామాన్య వాహనదారులకు కూడా టెస్లా కారు అందుబాటులోకి వస్తుంది. టెస్లా ఇండియాలో తన ఉనికిని చాటుకోవడానికి చూపిస్తున్న ఈ ఆసక్తిని చూస్తుంటే రాబోయే రోజుల్లో భారత్ ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన హబ్ గా మారుతుందనడంలో సందేహం లేదు.